ఆగిపో అమ్మా అను. నీకోసం తను ఊపిరి పీల్చుకుంటుందిరా. శివ, ఎస్ యు ఆర్ రైట్ అనే నేను కూడా యు ఆర్ రాంగ్ అంటున్నారా? ఎస్, నువ్వు తప్పు చేస్తున్నావు. అమ్మాజీ కోసం అమ్మను వదులుకుంటున్నావురా. దిగంబరం! అమ్మాజీ, ఒక్క నిమిషం నోరు మూసుకుని ఉండండి. మీ మాట మీద నేనెన్నోసార్లు నోరు కట్టేసుకున్నాను. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. ఏంటి సిన్నాయనా, వెళ్ళిపోతానన్న వాళ్ళ కోసం ఈడనే మా పంచిని బతికే నువ్వు మా అమ్మని కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? రేయ్, నేనేం మీ అమ్మని కంట్రోల్ చేయడం లేదురా. మీ అమ్మ నోటిని కాసేపు కంట్రోల్లో పెట్టుకోమంటున్నాను. ప్లీజ్, నువ్వు మధ్యలో దూరొద్దు. శివ, ఎన్నాళ్లుగా ఏ రోజైనా మీ అమ్మ నిన్ను వదిలిపెట్టి పోతాను అనిందా? శివకి అమ్మని నేను. దత్తత చేసుకోకుండా అమ్మ ఎలా అవుతారా అమ్మాజీ అత్తయ్య? సారీ, టెక్నికల్ గా ఆలోచిస్తే ప్రస్తుతానికి అనసూయమ్మ అత్తే కదా ఈయన తల్లి. ఏ రోజు నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోకుండా నీకు నీడలా ఉన్న అనసూయమ్మ ఈరోజు వెళ్ళిపోతాను అంటుందంటే నువ్వేదో పెద్ద తప్పు చేస్తున్నట్టే కదరా. నేనే తప్పు చేయలేదు. తల్లిదండ్రులుండగా అమ్మాజీకి దత్తత పోవడం తప్పు కదా? దిగంబరం! ఏమండి, అమ్మాజీ కంటి ముందే ఉన్నారు, మాడి మసైపోతారు. నువ్వుండు. చెప్పు శివ, తప్పా కాదా? తప్పు ఒప్పు మంచి చెడు తెలిసేంత జ్ఞానమే ఉంటే ఇలా ఎందుకు తయారవుతాడు? అనయ్య, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? శివకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా వాడికి అర్థం కాదు మరిది. నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. నా కళ్ళ ముందు నా బిడ్డ ఎవరో బిడ్డగా దారదత్తం అవటం నేను చూసి తట్టుకోలేను. లావణ్య, చివరిసారిగా పిలుస్తున్నాను. నువ్వు నాతో వస్తావా, ఇక్కడే ఉంటావా? ఇప్పుడు నువ్వు కాని నాతో రాకపోతే ఈ జన్మలో ఈ తల్లి మొక్క నువ్వు చూడలేవు. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, అమ్మని వెళ్ళొద్దని చెప్పు. నాకు నువ్వు కావాలి, అమ్మ కావాలి. అత్తయ్య, అనసూయమ్మ అత్తని ఆగిపోమని చెప్పండి. పాపం లావణ్య విలవిల్లాడిపోతుంది. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, పెద్దమ్మని ఇల్లు వదిలి వెళ్ళొద్దని. శివ, నేను ఓడిపోయానప్పా. ఈ అమ్మాజీ ఇంట్లో ఓడిపోయింది, బయట ఓడిపోతుంది. పంతులు గారిని పిలిచి దత్తత కార్యక్రమానికి ముహూర్తం పెట్టించుండానప్పా. ఇప్పటికే ఊరంతా పాకిపోయి ఉంటుంది. అమ్మాజీ మాట తప్పదు, మడమ తిప్పదు అంటారు. కానీ మడమ తిప్పాల్సిన టైము వచ్చేసిందప్పా. నా గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోదప్పా. శివ శివ అని కొట్టుకుంటాది. నీ చిన్నప్పటి నుంచి ఈ చేతుల్లో పెంచినానప్పా. కన్ను బిడ్డని కూడా సంకలో ఎత్తుకుని ఆడించినానో లేదో గుర్తులేదు. కాని నిన్ను మాత్రం కళ్ళల్లో పెట్టుకొని పెంచినానప్పా. పెంచిన కొడుకుగా నువ్వు నా పక్కనుంటే 1000 ఏనుగుల బలం వచ్చేది. అట్లాంటిది నువ్వు నా కొడుకువైతే
ఎంత బలం ఉంటాదో అనుకున్నానప్పా. నువ్వే నా ఆస్తి అనుకున్నానప్పా. నాది అత్యాస అనుకుని వీళ్ళంతా నాటకాలాడి నీ దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసి మనిద్దరినీ దూరం చెయ్యాలని చూచాండారని నేనంటే వీళ్ళందరి మనసులో చివక్కుమంటాయి. అత్తయ్య, ఎక్కడికి వెళ్తారు? మేమెక్కడికి వెళ్తాం? ఎలా బ్రతికి బట్ట కడతామని మీ అమ్మాజీ అత్తయ్య కనుక్కొని రమ్మందా? మేము చావం. ఎక్కడో చాట కూలో నాలో చేసుకుని బ్రతుకుతాం. చెప్పు మీ అత్తకి. అత్తయ్య, మీరు వెళ్ళడానికి వీల్లేదత్తయ్య. అది చెప్పటానికి నువ్వెవరివి? మీ కోడల్ని. కొడుకే లేనప్పుడు కోడలెక్కడి నుంచి వచ్చింది? మీ కొడుకు మీకు దూరం అయ్యాడని మీరెందుకు అనుకుంటున్నారు? ఈ రోజు కాకపోయినా రేపైనా వాడు మాతో బంధాన్ని తెంచుకొని అమ్మాజీ కొడుకుగా దత్తత వెళ్ళిపోతాడు కదమ్మా. రేపటిలోగా ఏదైనా జరగచ్చు కదా మావయ్య. ఏమీ జరగదు. రాత మార్చడానికి ఇది పరీక్ష కాదు, నిరీక్షణ. 18 ఏళ్ల నిరీక్షణ ఫలించలేదు. తెల్లవారేసరికి ఏదో జరుగుతుందంట. కానీ మీరిలా మీ అబ్బాయికి దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ దగ్గర అవ్వడం కష్టం కదత్తయ్య. దగ్గరే ఉండి దూరం అయిపోటాన్ని చూసి తరించిపోమంటావా? అయినా నీతో నాకేంటి మాటలు? వెళ్ళిక్కడి నుంచి. అత్తయ్య, నేనిక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే మిమ్మల్ని తీసుకునే వెళ్తాను. అమ్మా ఈశ్వరి, మీకు మా మీద సానుభూతి ఉండొచ్చు, అందుకే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చుండొచ్చు. కానీ మేం రాలేమమ్మా. వచ్చినా అక్కడ ఒరిగేది ఏమీ లేదు. నువ్వు బయటదానివి, కనీసం నీకైనా మా మీద జాలి కలిగింది. నా కొడుక్కి మాత్రం జాలి దయ ఏమీ లేవమ్మా. వాడే మమ్మల్ని తల్లిదండ్రులు కాదనుకున్నాక అక్కడికొచ్చి ఏమి లాభం? మీ అబ్బాయి మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా మీరు కన్న తండ్రి. మీరు కన్న తల్లికి స్వయాన్న చెల్లెలు. అంటే తల్లి తర్వాత తల్లి. ఇది సత్యం. వాడు ఎప్పటికీ దక్కడని తెలిసి రుజువైపోయాక మేమెలా ఉంటాం? అందుకే అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాం. అమ్మాజీ చేస్తుంది మాయో మోసమో ఏదో ఒకటి. కానీ ఆ మాయ నుంచి మీ కొడుకుని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయరా? అయినా మీరు వెళ్ళిపోయినంత మాత్రాన్న అమ్మాజీకొచ్చిన నష్టమేం లేదు. పైగా ఆస్తి అంతస్తు అన్నీ అనుభవించే హక్కు కలుగుతుంది. ఎంతసేపు శివ మారాలి అనుకోవడం తప్ప ఆయన్ని మార్చడానికి ఒక్క ప్రయత్నమైనా చేశారా? చేయలేదు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్ళు తప్ప అంటారు. మీరు మీ రైట్స్ కోసం పోరాడకుండా మీకు మీరే ఓటమిని ఒప్పేసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే మీ కొడుకుని మీరే అమ్మాజీకి దారాదత్తం చేసి ఆవిడికి లైన్ క్లియర్ చేసి వెళ్ళిపోతున్నారు. వాడే మమ్మల్ని కాదని అమ్మాజీ వైపు నిలబడితే ఇంతకన్నా ఇంకేం చేయగలం? శివకి అమ్మాజీ అమ్మగా రావచ్చేమో కాని అమ్మలా లాలించి పాలించి తన బాగోగులు చూసే మీలాంటి మాతృమూర్తి ఎన్నటికీ దొరకదత్తయ్యా. మీ కోరిక ధర్మబద్ధంగా ఉంది, అమ్మాజీ కోరిక అసంభవంగా ఉంది. అందుకే ధర్మం మీలాంటి మంచి వాళ్ళని ఓడిపోనివ్వదు. రేపు దత్తత కార్యక్రమం ఆపడానికి ఎవరినో ఒకరిని ఏదో రూపంలో ఆ దేవుడు రెడీ చేసుంటాడు. చిన్నదానివైనా
నీ మాటలు వింటుంటే కొండంత ఆశ కలుగుతోందమ్మా. నువ్వు చెప్పినట్టే అమ్మాజీ చేతికి నా కొడుకు వెళ్లకుండా ఆ దేవుడే ఏదో ఒక దారి తెరిచే ఉంటాడనిపిస్తోంది. నమ్మకం లేకపోయినా నువ్వు చెప్పిన మాటలు వింటుంటే ఏదో ఆశ మొదలవుతుంది. చివరి ప్రయత్నంగా ఆ పూజలో పాల్గొంటాం. థ్యాంక్స్ అత్తయ్య, నా మీద నమ్మకంతో ఒప్పుకున్నారు. పదండి రండి. కథలు కాదత్తయ్యా, పచ్చి నిజం. దాతలు లేకుండా దత్తత కార్యక్రమం జరగదని మీకు తెలీదా? వాళ్ళ కొడుకుని మీ కొడుకుగా ఇచ్చేదెవరు? మీకు మీరే పుచ్చుకోలేరు కదా. రేపు పంతులు గారొచ్చి మీకు దత్తతిచ్చేవాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? నోరెళ్ళబెట్టుకుని చూస్తారా? మీరనుకున్న కార్యక్రమం సాఫీగా జరిగిపోవాలంటే మీ శత్రువులైన అనసూయమ్మత్త, పెద్ద మావయ్య ఉండాల్సిందే. లేకపోతే మీకు మీరే బ్రేకులు వేసుకున్నట్టే. నేను రిస్క్ చేసి వాళ్ళని బతిమాలి తీసుకొచ్చాను. మీరొద్దంటే చెప్పండి, ఇట్నుంచి ఇటే పంపించేస్తాను. ఏయ్, ఏంటి గుసగుసలు? మా అమ్మని మాయ చేస్తున్నావా? అయ్యో లేదండి, మీ అమ్మే ఎవరినైనా మాయ చేయగల సమర్థురాలు. నా మాయలో పడిపోతుందా? ఏ ఈశ్వరి, సారీ అత్తయ్య, నా ఉద్దేశం అది కాదు. మీకు చాలా టాలెంట్ ఉందని చెప్పబోయి తెలుగులో అర్థం తెలియక ఇలా అన్నానన్నమాట. సర్లేండి, నాకెందుకు. మీరు బాగా పబ్లిసిటీ చేసుకున్నారని నేను విన్నాను. అది మీ చేతులారా మీరే ఫ్లాప్ షో చేసుకోబోతున్నారన్నమాట. నేనే వాళ్ళని పిలుచుకొచ్చాను. సారీ అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళమని బస్ ఎక్కించి పంపిస్తాను. ఆగు. ఈ ఇంట్లో నీ పెత్తనమేందే? కోళ్ళని రమ్మన్నా పొమ్మన్నా నేనే అనాలా? అనసూయ, నువ్వు తిరిగి ఈ ఇంట్లోకి అడుగు పెట్టేదానికి నీ ఆత్మాభిమానాన్ని చంపుకునుంటావని నాకు తెలుసు. అయినా ఇంటి గొడవని బజారుకెక్కిస్తారా? మనం ఇన్ననుకున్నా తోడికోడళ్ళం. లోపలికెళ్ళండి. అక్కా, నువ్వు అనసూయక్కని లోపలికి ఆహ్వానిస్తున్నావా? అవును, ఇది కూడా ఒకందుకు శివ కోసమే. వాడు నా దత్తపుత్రుడయ్యాక నా స్వార్థం కోసం కన్న తండ్రిని అయినోళ్లని బయటికి పంపాడన్న నింద వాడి మీద పడకుండా ఉండడం కోసం. శివ, ఈశ్వరి మనకు చెప్పకుండా వీళ్ళని పిలుచుకురావడం తప్పే కావచ్చు, కానీ దానివల్ల నీకు నాకు చెడ్డ పేరు రాకుండా చేసింది. ఏమీ జరగనట్టు ఉండాలా. బొట్టు పెట్టి చెప్పాలనా? లోపలికి బండి. వదినా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, అమ్మకి సపోర్ట్ గా ఉండు. అలాగే వదినా. అమ్మా పద. ఈశ్వరి, నిన్ను చూస్తుంటే మా పెద్దోదిన త్రిపురాంబే గుర్తుకొస్తోందమ్మా. ఎంత పెద్ద సమస్య అయినా సరే నవ్వుతూ తీర్చేస్తుంది. శబాష్. అందరూ వెళ్ళి పడుకోండి, ఆట అయిపోయింది కదా.
ఈశ్వరి, ఏంటత్తయ్యా? ఇదంతా నీ పన్నాగం కాదు కదా? అయ్యో శివశివ, నాకు అత్తగా పరిచయం అయింది మీరు. ఈ ఇంట్లో అడుగు పెట్టేదాకా శివకి 2 అమ్మలున్నారని నాకు తెలీదు. అయినా శివ ఎవరి బిడ్డ అయినా ఈ ఇంటి బిడ్డే. నేను ఈ ఇంటి కోడల్నే కదా. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి అత్తయ్యా. గుడ్ నైట్. కుడికని అదర్తా ఉండాదేంది? శివ నా బిడ్డ అయ్యేదాకా గుండె దడదడగానే ఉంటాది. నేను గెలవాలా. పాపం, ఒళ్ళంతా దురదలొస్తాయి. తట్టుకుంటారో లేదో. అయినా చేతులకి మాత్రం దురద పుడితే సరిపోతుంది కదా. ఒంటికి ఈ క్రీమ్ రాయిస్తే బాగుంటుందేమో. ఏమండి? ఏంటి బట్టల గురించా? నా బట్టలు నేను చూసుకోగలను. చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. ఈ మనిషి గురించి ఆలోచించను చూడు. నాకు బుద్ధి లేదు. ఎంత గోక్కుంటాడో గోక్కొని. మొదలైనట్టుంది. చూస్తావేంటి? టీ. అయ్యో, అలా తీయకూడదండి. తీసుకోవడం మీకు చిన్నప్పటి నుంచి అలవాటే కదా. బా దురద. చూస్తావేంటి? వీప్ మీద గోకు. అయ్యో, అలా గోక్కూడదండి. మీకు మీరే గోక్కోవడం చిన్నప్పటి నుంచి మీకు అలవాటే కదా. అవకాశం దొరికింది కదా అని ఆడుకోవాలని చూస్తున్నావు కదూ. చెప్తాను. అందుకే ఎవరైనా హెల్ప్ చేద్దామని వస్తే కాదు అనకూడదు. ఇప్పుడు ఎలా తీస్తారో తీసుకోండి, నేను చూస్తాను. దురదా. నన్ను మంచం మీదకి తోసి నవ్వుకుంటున్నావా? ఇది రాని చెప్తా. ఎక్కడున్నావు? ఇక్కడ. మంచం మీద పడ్డారో మనిషి మీద పడ్డారో ఆ మాత్రం తెలీదా? ఎక్కడా ఎక్కడా అని అటు ఇటు చూస్తున్నారు. మొహం కుర్తాతో కప్పుకుపోతే ఎలా కనిపిస్తుంది? ఆహా, కనిపించకపోతే మాత్రం మనిషికి మంచానికి తేడా తెలీదా?
అది సరే, షర్ట్ తీసాక ఏదో చేస్తారని బిల్డప్ ఇచ్చారు కదా, ఏం చేస్తారేంటి? ఇటు చూసి చెప్పండి. కళ్ళల్లోకి చూసి మాత్రం ఏమీ చేయలేం. ఏం చేసినా చూడకుండానే చేయాలి. దొరదలేంటి? ఇంకొక్క ఛాన్స్ ఇస్తాను. సరిగ్గా రెస్పాండ్ అయితే ఈ దురదలు తగ్గించి క్రీమ్ ఇస్తాను. బాగానే ఉంది, మరి ఎందుకు దురదలు పుడుతున్నాయి? అయ్యా, ఇప్పుడు మీ అబ్బాయి చేతిని అమ్మాజీ గారి చేతిలో పెట్టండి. ఓం ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అయ్యా విశ్వనాథం గారు, మీ దంపతులు ఈ పాలని వాళ్ళ చేతుల మీదుగా పారబోయండి. కాదండి, పేగు తెంచుకు పుట్టకపోయినా కడుపులో పెట్టుకుని పెంచానండి వాణ్ణి. నా చేతులతో నేను వదులుకోలేనండి. నా పేగులు తెంపుకున్నంత బాధగా ఉంది. అనసూయ, ఏం చేస్తాం? కొన్ని బంధాలు తెంచుకోవడానికి బాధగా ఉంటుంది. అయ్యా, ముహూర్తానికి టైం మించిపోతోంది. మీ నాటకాలు కట్టిపెట్టి కానిండప్పా, ఇట్టనే ఉంటే చేతులు పట్టేచ్చాయి.
అమ్మా ఏమైందమ్మా అయ్యో, వదినా. అమ్మా 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 ఏంటండి ఈ అపశకునం? ఏమైందమ్మా అమ్మా అమ్మా ఏమైందమ్మా అమ్మా కళ్ళు తెరవమ్మా. అమ్మా లేమ్మా. అయ్యో. అమ్మా ఏమైంది? అమ్మా అమ్మా అక్క అక్క ఏమైందక్క? అమ్మచ్చి గారు అమ్మా ఏమ్మా అమ్మా అమ్మాజీ గారు అమ్మాజీ గారు పదండి పదండి బాబు. రండి బాబు రండి. బాగున్నారా? బాగున్నా. ఎరా ఆ అబ్బాయిని అమ్మాయిని తెచ్చావు. 16 రోజుల పండగ చేస్తున్నావా? అవునమ్మా మరి దత్తత కార్యక్రమం ఏదో ఉందన్నారు. అది ఆగిపోయింది నానమ్మా. అవునా? అయితే అనుకున్నది సాధించావు మనవరాలా. అంటే దత్తత ఆగిపోతుందని నీకు ముందే తెలుసా? అలా ఎలా తెలుస్తుంది బాబు? మరేదో కావాలని చేసినట్టు అనుకున్నది సాధించింది అంటున్నారు. అంటే 16 రోజుల పండగ జరగాలని దేవుణ్ణి కోరుకున్నాను. అది జరుగుతుంది కదా, అందుకే అనుకున్నది సాధించావంటోంది మా నానమ్మ. అంతే కదా నానమ్మ? అవునవును. సర్లేండి, అదేదో తొందరగా కానిస్తే బయలుదేరతాం. అల్లుడు గారు ఆగండి. కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలి. ఒక్క అడుగు ముందుకు రండి. వద్దండి వద్దండి, నేను కడుక్కుంటాను. తప్పేం లేదు బాబు. కన్యాదానం చేసేటప్పుడు అల్లుడి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకుంటారు కదా, అలాగే మొదటిసారి ఇంటికొచ్చినప్పుడు ఇలా కాళ్ళు కడగడం మా ఆచారం. ఆనంద్ బాబు కానిపో. ఈశ్వరి కాళ్ళు తోడు. ఏంటి అలా చూస్తున్నారు? ఇది ఆనంద్ బాబు గారి ఇల్లు. ఆచారాలకి అల్లుడికి చేసే మర్యాదలకి ఎలాంటి లోటు ఉండదు. సత్యవతి ఆరతి తీసుకురా. అలాగే అత్తయ్య. పదండి బాబు రండి. బాబు కుడికాలు లోపలికి పెట్టి పదండి. ఏమైందే? దత్తత ఎందుకు ఆగిపోయింది? అదొక పెద్ద కథలే నానమ్మా, తర్వాత చెప్తానులే. ఇంతకీ నీకక్కడెలా ఉంది? ఆ రౌడీ కొంపలో బాగానే నెట్టుకొస్తున్నావా? ఎవరూ ఏమీ అండలేదు కదా? నన్నెవరేమంటారు నానమ్మా? నీ మనవరాలకు మించిన రౌడీ ఎవరున్నారు చెప్పు? ఏమిటే అక్కడికెళ్ళి నువ్వు వాళ్ళలా మారిపోయావా?
ఆ అబ్బాయిని అక్కడ నిల్చోపెట్టి ఇక్కడ మాట్లాడటమ్మా. అల్లుడు గారిని గదికి తీసుకెళ్లి స్నానానికి ఏర్పాట్లు చూడు, పూజకు టైం అవుతోంది. అలాగే అమ్మా. సత్యవతి, ఇప్పటికిప్పుడు ఆ ఏర్పాట్లని ఎలాగే? గౌరీ పూజ చెయ్యాలి, నల్ల పూసలు గుచ్చాలి. అసలు ముత్తైదులకు ఎవరికైనా చెప్పారా లేదా? చెప్పారత్తయ్యా. వచ్చేటప్పుడే శివపార్వతికి ఫోన్ చేశానమ్మా. ముత్తైదులతో పాటు వచ్చి అన్ని తనే చూసుకుంటుంది. శివపార్వతి వస్తుందా? అయితే ఇంకేం బెంగలేదు. రండి. పదండి అత్తయ్య.